నిర్వాహకులైనటువంటి నా కుటుంబ సభ్యులందరికీ, మరి ముఖ్యంగా నన్ను ఇక్కడికి ఆహ్వానించినటువంటి కాపు జాగృతి అండ్ కాపు జేఏసీ నాయకత్వానికి, సభా అధ్యక్షులుగా ఉన్నటువంటి చందు జనార్దన్ గారికి, అలాగే మా దేవన్న గారికి, లక్ష్మణ్ గారికి, మంగబాబు గారికి, ఇక్కడికి ఇచ్చేసినటువంటి సోదరులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. సో ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో కులగణన జరిగిన తర్వాత మొదలైన అలజడిలలో ఇదొక అలజడి. మా జనాభాను తక్కువగా చూపించారనేటువంటి చర్చ ఇవాళ సహజంగా అన్ని వర్గాలలో, మరీ ముఖ్యంగా ఇక్కడ గుర్తించబడినటువంటి బీసీ వర్గాలలో ప్రధానంగా ఈ చర్చ వచ్చింది. మరి నిజంగా వెనకబడిన తరగతులను తక్కువ చేసి చూపించారా? అసలు కులగణన జరిగిందా? జరిగితే ఎంతవరకు జరిగింది? కులగణన ఏ లక్ష్యాన్ని సాధించింది అనేటువంటి అంశాలన్నీ ఒకసారి పరిశీలిస్తే, మనం ఒకసారి మన కింది స్థాయికి వెళ్ళిపోయి ఒకసారి అబ్జర్వ్ చేస్తే, ఏది కొంతకాలం వెనక్కి పోయి అబ్జర్వ్ చేస్తే, ఊర్లలో రజకులు ఉంటారు, చాకలి వాళ్ళు. చాకలి వాళ్ళు ప్రతి ఇంటికి ఉదయాన్నే పోయి అక్కడ వాళ్ళు ఆ రోజు వదిలిపెట్టినటువంటి బట్టలన్నిటినీ మూట కట్టుకొని పోతారు. చాకలి వాళ్ళు మూట కట్టుకొని పోయి చెరువు దగ్గర వాటిని శుభ్రంగా ఉతికి ఆరబెట్టి తర్వాత తీసుకొచ్చి మళ్ళా ఒక్కటి కూడా ఒకరికి పోకుండా ఎవరిది వాళ్లకు టంచనగా అప్పచెప్తారు రజకులు. అక్షరం ముక్క రానటువంటి, అంటే చాలా రోజుల క్రితం విషయం చెప్తా ఉన్నా, అక్షరం ముక్క రానటువంటి ఒక యాదవ సోదరుడు ఆ అడవిలో వెంటబడి తిరిగి తన దగ్గర ఉన్నటువంటి 500 గొర్రెల్లోంచి ఒక్క గొర్రె మిస్ అయినా తను కనిపెట్టగలుగుతాడు. ఇది రాలేదు, ఇది ఎటుపోయిందని చూడగలుగుతాడు. దానికోసం అక్షరం ముక్క రానటువంటి వ్యక్తి ఈ 500 గొర్రెలలో ఒక్కటి మిస్ అయినా కనిపెట్టగలుగుతాడు. సో కులవృత్తిని నమ్ముకొని బ్రతుకుతున్నటువంటి రజకులు ఒకరికి సంబంధించినటువంటి షర్టును ఇంకో ఇంటికాడ ఇచ్చిరారు. అంత పకడ్బందీగా ఎవరిది వాళ్లకు ముట్ట చెప్పేటువంటి, అప్పగించేటువంటి శక్తి ఈ వర్గాలలో ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి ఈ వర్గాల లెక్కలే మిస్ అవుతున్నటువంటి ఆందోళన స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎస్, 70 సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని అప్పగించినటువంటి పరిస్థితుల్లో అన్ని రంగాల్లో వాళ్ళంతా విఫలమైపోయినారు. ప్రధానంగా కనీసం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి తలను లెక్క పెట్టండి అంటే కూడా అక్కడ కూడా అటర్ ఫ్లాప్ అయిపోయినాం.